క్రికెట్‌లో బౌలర్ల తప్పిదాల కారణంగా నో బాల్స్ అవ్వడం తరచుగా మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో బౌలర్ ఎటువంటి పొరపాట్లు చేయకుండానే ఎంపైర్ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. అందుకు కారణం వికెట్ కీపర్. వికెట్ కీపర్ కారణంగా నో బాల్ అయింది. వివరాల్లోకి వెళ్తే ఇంగ్లాండ్‌లో జరిగే విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో సోమర్సెట్ వెల్స్, నార్థాంప్టన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బంతికి బౌలింగ్ టీమ్ స్టంపౌట్ కోసం అప్పీల్ చేసింది. ఫీల్డ్ ఎంపైర్ రిప్లైకి ఆదేశించాడు. అయితే థర్డ్ ఎంపైర్ ఔట్ లేదా నాటౌట్‌గా ప్రకటించాలి. కానీ థర్డ్ ఎంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దానికి కారణం వికెట్ కీపర్ చేసిన ఓ పొరపాటు బయటపడింది. సదరు అప్పీల్ స్టంపౌట్‌గా తేలకపోగా నో బాల్ అయింది. బౌలర్ తన వైపు క్రీజ్ దాటకుండానే ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ చేసిన తప్పు ఏంటంటే వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ కంటే ముందుండడంతో థర్డ్ ఎంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. వికెట్ కీపర్ తప్పిదం కారణంగా బ్యాటర్‌కు ఆ మరుసటి బంతి ఫ్రీ హిట్‌గా లభించింది. సదరు బ్యాటర్ ఫ్రీ హిట్‌ను భారీ సిక్సర్‌గా మలిచాడు. క్రికెట్‌లో పొరపాట్ల వల్ల ఇలా నో బాల్స్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతాయి.